అయోధ్య నగరానికి రాజు దశరథుడు. ఆయనకు అన్నీ ఉన్నాయి: అపారమైన సంపద, అజేయమైన సైన్యం, ప్రజల ప్రేమ. కాని ఒకటే లోటు, ఒకటే తీరని దుఃఖం. ఆయనికి వారసులు లేరు. రాజ్యానికి పట్టాభిషేకం చేయడానికి పుత్రసంతానం లేదనే చింత ఆయన హృదయాన్ని దహించివేస్తోంది. ఈ మహారాజు మనసులో ఎంత వేదన ఉన్నదో ఊహించగలరా? అదే సమయంలో లోకాలకు శాంతి లేకుండా పోయింది. లంకేశ్వరుడైన రావణుడు తన తపస్సు ద్వారా బ్రహ్మదేవుని నుండి వరాలు పొంది దేవతలను, ఋషులను, మానవులను అపారంగా బాధపెడుతున్నాడు. అతని అహంకారం హద్దులు దాటింది. దేవతలు, ఋషులు, మునులు అందరూ కలిసి క్షీరసాగరంలో కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు తన శంఖం, చక్రం, గద, పద్మంతో కూడిన దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యారు. భయపడకండి దేవతలారా! రావణుడి అహంకారాన్ని అంతం చేయడానికి నేను దశరథ మహారాజుకు పుత్రుడిగా అవతరిస్తాను. నా అంశతో మీరందరూ కూడా వానర రూపంలో భూమిపై జన్మించి నాకు సహాయపడతారు అని అభయం ఇచ్చారు. ఆ మాటలు వినగానే దేవతలకు ప్రాణం లేచివచ్చినట్లయింది. దశరథుడి దుఃఖాన్ని చూసిన కులగురువు వశిష్ఠ మహర్షి ఆయనకు ఒక పరిష్కారం చూపించారు. రాజా, చింతించకండి. పుత్రకామేష్టి యాగం చేయండి. మీకు తప్పకుండా పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదించారు. వశిష్ఠ మహర్షి మాటలు విని దశరథుడికి కొత్త ఆశ చిగురించింది. వెంటనే యాగం చేయడానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించారు. మహర్షి ఋష్యశృంగ అధ్యక్షతన పుత్రకామేష్టి యాగం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అగ్నిగుండం నుండి హోమధూమాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వేద మంత్రాలతో ఆ ప్రాంతమంతా పవిత్రమైంది. దశరథుడు తన 3 భార్యలతో, కౌసల్య, సుమిత్ర, కైకేయితో కలిసి పుత్రుల కోసం ఆ పుణ్య యాగంలో పాల్గొన్నారు. యాగం చివరి అంకానికి చేరుకోగానే అద్భుతం జరిగింది. అగ్నిగుండం నుండి తేజస్సుతో కూడిన అగ్నిదేవుడు ఒక బంగారు పాత్రలో దివ్యమైన పాయసం, హవిస్సు పట్టుకుని ప్రత్యక్షమయ్యారు. దశరథా, ఇది దైవ ప్రసాదం. దీనిని నీ భార్యలకు పంచివ్వు. నీకు 4 తేజస్సుతో కూడిన పుత్రులు జన్మిస్తారు అని పలికారు. అగ్నిదేవుని దర్శనంతో దశరథుడు ఆనందంతో పులకించిపోయాడు. దశరథుడు ఆ పాయసాన్ని ముందుగా పెద్ద భార్య కౌసల్యకు సగభాగం ఇచ్చారు. మిగిలిన సగాన్ని సుమిత్రకు, కైకేయికి పంచి ఇచ్చారు. అయితే కైకేయి తన భాగాన్ని సుమిత్రకు కూడా కొంత ఇవ్వగా సుమిత్ర 2 సార్లు పాయసాన్ని స్వీకరించింది. ఆ దివ్య పాయసం స్వీకరించిన వెంటనే ఆ 3 రాణుల ముఖాల్లో ఒక అద్భుతమైన తేజస్సు కనిపించింది. కొన్ని నెలల తర్వాత చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సూర్య భగవానుడు మేష రాశిలో ఉండగా అద్భుతమైన శుభ సమయంలో కౌసల్యదేవికి శ్రీరాముడు జన్మించాడు. ఆ తర్వాత సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించారు. 4 పుత్రులతో దశరథ మహారాజు ఇంద్రుడితో సమానమైన ఆనందాన్ని పొందారు. అయోధ్య నగరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. వీధులన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి. ప్రజలు నృత్యాలు చేస్తూ, తీపి పంచుకుంటూ దశరథ మహారాజుకు పుత్రులు కలిగినందుకు పరమానందం చెందారు. ఆకాశం నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అయోధ్య చరిత్రలో అదొక మరపురాని మహోత్సవం. చూశారా పిల్లలు, ధర్మానికి హాని కలిగినప్పుడు, లోకాలకు కష్టాలు వచ్చినప్పుడు పరమాత్మ ఏదో ఒక రూపంలో అవతరించి రక్షిస్తాడు. శ్రీరాముని జననం కేవలం ఒక రాజుకు పుత్రులు కలగడం కాదు, అది లోక కళ్యాణం కోసం జరిగిన ఒక దైవ సంకల్పం. మనం కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే ఆ దైవకృప ఎప్పుడూ మనపై ఉంటుంది. మరి మీ జీవితంలో దైవ లీలలను ఎప్పుడైనా గమనించారా? సోర్స్: వాల్మీకి రామాయణం.